హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రీవ్యూ ఆర్ ఫస్ట్ లుక్ ప్రీవ్యూ ఆర్ రివ్యూ ఆఫ్ కొత్త పల్సర్స్ ఏదైతే లాంచ్ చేయబడ్డాయో ఈరోజు. రెండు కొత్త పల్సర్స్ మనకి ఈరోజు లాంచ్ చేయబడ్డాయి. ఒకటి F250, ఇంకోటి N250. సో F250కి ఫుల్ ఫామ్ ఫేర్డ్ వర్జన్ అనమాట. F స్టాండ్స్ ఫర్ ఫేరింగ్. సో దీంట్లో క్వార్టర్ ఫేరింగ్తో పాటు వస్తుంది. ఏదైతే మనం ఇంతకుముందు AS200, AS150 లేకపోతే పల్సర్ 220లో చూసామో అటువంటి ఒక డిఫరెంట్ స్టైలింగ్తో, డిఫరెంట్ డిజైన్తో వచ్చిన క్వార్టర్ ఫేరింగ్తో పాటు ఈ F250 వస్తుంది. ఇంకోటి N250, వేరెన్ N స్టాండ్స్ ఫర్ నేకెడ్, అంటే నేకెడ్ స్పోర్ట్ బైక్ కేటగిరీలో అది వస్తుంది. ఎందుకంటే ఫేరింగ్ ఏం లేదు కాబట్టి దాన్ని నేకెడ్ స్పోర్ట్ బైక్ అంటారు. సో N250 వస్తుంది. ఈ రెండు బైక్స్ గురించి వివరాలు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో మనం చూసినట్లయితే దగ్గర దాపు 2001లో మనకి ఫస్ట్ పల్సర్స్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు అదొక రెవల్యూషన్గా ఉండే, ఎందుకంటే మాస్ మార్కెట్లో ఫస్ట్ టైం అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో మనకి స్పోర్ట్ బైక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఆ పికప్ కానీ, ఆ ఎక్విప్మెంట్ కానీ అదంతా మనం ఎంతవరకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. గ్యాస్ చార్జ్, నైట్రాక్ షాక్ అబ్జార్బర్స్ కానీ, అలాయ్ వీల్స్ కానీ, సో ఆ వుల్ఫైడ్ హెడ్ ల్యాంప్ విత్ పైలట్ ల్యాంప్స్ ఇవన్నీ ఇవ్వడము ఫస్ట్ టైం అనమాట. దాని తర్వాత 2006లో నేను ఓన్ చేసిన బైక్ పల్సర్ 180, ఏదైతే ప్రో బైకింగ్లో ఫస్ట్ లాంచ్ అయిన బైక్. సో హైదరాబాద్లో ఫస్ట్ 3 బ్లూ పల్సర్స్లో నాదొకటి అనమాట. సో దాని అప్పుడు మళ్ళీ రెవల్యూషనైజ్ చేశారు. బ్యాక్లెట్ స్విచెస్ ఆఫర్ చేశారు, ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఆఫర్ చేశారు, ప్లస్ డిజిటల్ స్పీడో కన్సోల్ ఆఫర్ చేశారు. సో ఇలా వాళ్ళు దే కెప్ట్ ఆన్ ఛాలెంజింగ్ దర్ ఓన్ లిమిట్స్ అండ్ నెక్స్ట్ లెవెల్కి, అంటే ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఊహించడం కంటే వాళ్ళు ఒక స్టెప్ ముందు ఉండేవాళ్ళు ఎప్పటికీ వాళ్ళ ఆఫరింగ్స్తో, వాళ్ళ ప్రోడక్ట్స్తో. సో అది 220 ఉండనివ్వండి, లేకపోతే దాని తర్వాత 200 NS లాంచ్ అయింది మనకి 2012 ఆ టైంలో. సో అప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ టైం ట్రిపుల్ స్పార్క్ ప్లగ్ టెక్నాలజీ ఆఫర్ చేశారు, విచ్ ఆఫర్స్ ఫాస్టర్ కంబషన్ రేట్. దాని తర్వాత 4 వాల్వ్ ఇంజిన్ ఆఫర్ చేశారు, విచ్ ఆఫర్స్ గుడ్ హై RPM పర్ఫార్మెన్స్, అంటే టాప్ స్పీడ్ ఎక్కువ మనం కొట్టడానికి అది అవకాశం ఇస్తుంది, ఎందుకంటే అది ఇంజిన్ స్ట్రెయిన్ అవ్వకుండా కాపాడుతుంది. 4 వాల్వ్ సెటప్. దాని తర్వాత లిక్విడ్ కూలింగ్, ఫ్యూల్ ఇంజెక్షన్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు RS200తో. సో RS200 వాళ్ళ పల్సర్లో ఫ్లాగ్షిప్ మోడల్గా ఆగిపోయింది, అక్కడ నిలిచిపోయింది అనమాట. ఫాస్టెస్ట్ పల్సర్ అని కూడా వాళ్ళు దాన్ని ట్యాగ్ చేసేవాళ్ళు. సో RS200 కూడా లాంచ్ అయినప్పుడు చాలా ఒక బ్రేక్ త్రూ మోడల్గా ఉండే, ఎందుకంటే ట్విన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో వచ్చేది. ఆ ట్విన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ చాలా మంచి లైట్ స్ప్రెడ్ ఆఫర్ చేసేది. ఎంత ఎఫెక్టివ్గా ఉండేదంటే ముందు ఒక బైక్ వెళ్తుంటే ఆ బైక్ హెడ్ ల్యాంప్ పనిచేయకపోయినా వెనకాల నుంచి RS200 వస్తే మనకి అంత ఆ లైట్ స్ప్రెడ్ అంత ఎఫెక్టివ్గా ఉండేదన్నమాట. సో ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ వాళ్ళు KTM మీద కాన్సన్ట్రేట్ చేశారు, హస్క్వర్నా పైన కాన్సన్ట్రేట్ చేశారు. మధ్యలో జస్ట్ మనకి 200 NS, RS200 ఈ పల్సర్ రేంజ్లో వాళ్ళు స్టిక్కర్ అప్గ్రేడ్స్, కలర్ అప్డేట్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఒక కొత్త పల్సర్ అనేది వాళ్ళు లాంచ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిన ఫార్ములాని ఎందుకు చేంజ్ చేయడం అని వాళ్ళు భావించారు. కానీ ఇప్పుడు ఇండియన్ బైకర్ చాలా మెచ్యూర్ అయిపోయాడు. అంటే అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు కూడా బైక్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే మోటార్ సైక్లింగ్ అనేది ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాదు, కానీ ఒక మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఒక లైఫ్ స్టైల్ అండ్ ఒక గెటవే డైమెన్షన్గా, ఒక ఫార్మ్ ఆఫ్ థెరపీ లాగా ముందుకు వచ్చింది. అందరు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది, అందరు కూడా దాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సింది ఒక టూరింగ్ ఆప్షన్ అండ్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక రిలయబుల్ మెషిన్. సో ఈ యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికి, అంటే ఒక రిలయబుల్ టూరర్ ఇన్ ది అఫోర్డబుల్ కేటగిరీలో వాళ్ళు ఆఫర్ చేయడానికి ఈ యొక్క F250 తీసుకొచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే దాని పవర్ ప్లాంట్, దాని ఒక ఇంజిన్ స్పెక్స్, దాని ఒక ఓవరాల్ ఫీచర్స్ అండ్ ప్యాకేజ్గా చూస్తే అది మోర్ టూరింగ్ సెంట్రిక్ మోటార్ సైకిల్ అని నాకు అనిపిస్తుంది. దాంట్లోనే ఒక నేకెడ్ వర్జన్ కూడా వాళ్ళు ఆఫర్ చేశారు. మేబీ FZ25 అటువంటి బైక్స్ ఏదైతే వాళ్ళ మార్కెట్ షేర్ క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశారో వాటి దగ్గర నుంచి మళ్ళీ ఆ అటెన్షన్ గ్రాప్ చేయడానికి. సో ఇప్పుడు బండి యొక్క ఫీచర్స్, స్పెక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ F250, దాంట్లో ఫ్రంట్ మనకి ట్విన్ LED DRLs లభిస్తుంది. దాన్ని రివర్స్ బూమరాంగ్ షేప్ ఇచ్చారు, రివర్స్ బూమరాంగ్ DRLs అని వాళ్ళు పిలుస్తున్నారు దాన్ని. ఆ షేప్ కూడా చాలా కొత్తగా ఉంది. బై ఫంక్షనల్ LED హెడ్ ల్యాంప్ ఉంది, అంటే సింగిల్ ప్రొజెక్టర్ LED ఉంది. ఇంతకుముందు మనకి ఆల్మోస్ట్ 220లో కూడా ట్విన్ సెటప్ ఉండేది, కానీ దాంట్లో ఒకటే LED ప్రొజెక్టర్ ఉండేది. ఇంకోటేమో
అంటే దాంట్లో ఒకటి ప్రొజెక్టర్ ల్యాంప్ ఉండేది, ఇంకోటి స్టాండర్డ్ ల్యాంప్ ఉండేది. సో ఇప్పుడు మనకి ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ ఇచ్చారు. ఏదైతే మనకి యమహాలో చూడడానికి వచ్చిందో ఈ R15 V4లో ఆఫర్ చేస్తున్నారు. సో హై బీమ్ లో బీమ్ రెండింటికి కలిపి ఒకటే హెడ్ ల్యాంప్ ఉంటుంది. దీనివల్ల వెయిట్ సేవింగ్స్ ఉంటాయి అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, లైట్ స్ప్రెడ్ కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ బ్యాటరీ పైన తక్కువ ఇది లోడ్ పడుతుంది. వెనకాల చూసినట్లయితే మళ్ళీ కొత్త డిజైన్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఇచ్చారు, ఎల్ఈడి టెయిల్ ల్యాంపే. సో అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అండ్ చూడడానికి మంచిగా అనిపిస్తుంది, చూస్తుంటే ఇంకా బెటర్ అనిపిస్తుందని నా ఒక అభిప్రాయం అనమాట. సస్పెన్షన్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. వెనకాల మోనోషాక్ అనేది కొత్తగా డిజైన్ చేయబడింది, కొత్త మోనోషాక్ ఆఫర్ చేశారు, ఇంకా బెటర్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్కి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకొకటి చాసీ స్ట్రక్చర్ కూడా కంప్లీట్లీ చేంజ్ అయిపోయిందండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి 200NS RS200లో మనకి పెరిమీటర్ ఫ్రేమ్ వచ్చేది. సో పెరిమీటర్ ఫ్రేమ్ అనేది చాలా హైయర్ కెపాసిటీ బైక్స్లో ఉండేది. అది వాళ్ళు ఈ 200cc క్లాస్లో ఆఫర్ చేయడం ఒక వాల్యూ ప్రపోజిషన్ నాకు ఉండేది. ప్లస్ ఆ ఒక స్పోర్టీ క్యారెక్టర్కి, అంటే ఆ హై రవింగ్ క్యారెక్టర్కి అది పర్ఫెక్ట్గా అది కాంప్లిమెంట్ చేసేది. ఎందుకంటే హై స్పీడ్ స్టెబిలిటీ పక్కాగా ఉండేది, హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ నెక్స్ట్ లెవెల్ ఉండేది 200NSకి అండ్ RS200కి. నాకు తెలిసి అయితే వాళ్ళు ఆ రెండు మోడల్స్ కూడా డిస్కంటిన్యూ చేయొద్దు, ఎందుకంటే దాని ఒక క్యారెక్టర్ వేరు, దీని ఒక క్యారెక్టర్ వేరు. సో అది కంటిన్యూ చేస్తూ ఇది కూడా లాంచ్ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి దాని గురించి ఎటువంటి వాళ్ళు కన్ఫర్మేషన్ న్యూస్ ఏమీ వాళ్ళు డిక్లేర్ చేయలేదు 200NS RS200 డిస్కంటిన్యూ అవుతుందని. రెండు కూడా వాళ్ళకి సక్సెస్ఫుల్ మోడల్స్ కాబట్టి నాకు తెలిసి అవి సేల్ అయితే దాంతోపాటు ఈ కొత్త పల్సర్స్ కూడా ప్యారలల్గా సేల్ అవుతాయని నాకు అనిపిస్తుంది. సో ఆ పెరిమీటర్ ఫ్రేమ్ ఏదైతే వాళ్ళకి ఒక స్ట్రెంత్ లెక్క, ఒక యాసెట్ లెక్క ఉండేనో అది ఇక్కడ వాళ్ళు ఇవ్వలేదు. మేబీ కాస్ట్ కట్టింగో ఏమో మనకు తెలియదు. సో ఇక్కడ మనకి ట్యూబులర్ చాసీ స్ట్రక్చర్ ఇచ్చారు. సో ఇది మళ్ళీ న్యూలీ డెవలప్డ్ చాసీ అనమాట. సో ఇది ఎలా బిహేవ్ చేస్తుంది రైడ్ చేసినప్పుడే తెలుస్తుంది. నా ఒక మీడియా రైడ్ అనేది 8వ తారీఖు ఉంది, దాని ఒక ఎంబార్గో 11వ తారీఖు లిఫ్ట్ అవుతుంది. సో 11వ తారీఖు నేను రైడ్ రివ్యూ పోస్ట్ చేయగలుగుతాను. సో 8వ తారీఖు చాకన్ ప్లాంట్లో వెళ్ళి మళ్ళీ ఫ్యాక్టరీలో నడిపించాలి. సో ఇది నా ఫస్ట్ ఇంప్రెషన్, ఎందుకంటే యూ హ్యావ్ ద రైట్ టు నో నా రియాక్షన్ ఏంటి. ఒక ఫార్మర్ పల్సర్ ఓనర్గా, ఒక ఫ్యాన్ బాయ్గా నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను, ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇది అంటే రీచ్ అయ్యిందా లేదా, లేకపోతే ఎక్సీడ్ అయిందా, లేకపోతే జస్ట్ మిస్ అయిందా అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం అనేది. సో చాసీ గురించి మాట్లాడాము. స్వింగ్ ఆర్మ్ కూడా బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్, మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఇస్తే ఇంకా కొంచెం వాల్యూ ప్రపోజిషన్. ఎందుకంటే బజాజ్ వాళ్ళు ఎప్పటికి కూడా మనం సర్ప్రైజ్ చేసేవాళ్ళు. అరే ఇంతవరకు ఉంటుందేమో అనుకుంటే ఒక్క అడుగు మించి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఎప్పుడైతే 200NS లాంచ్ అయిందో, RS200 లాంచ్ అయిందో, అప్పుడు మేబీ ఇంతవరకు దీనికంటే కొంచెం పవర్ ఎక్కువ చేసి ఇస్తారేమో అనుకున్నాం. కానీ అప్పుడు చాలా రెవల్యూషనరీ టెక్నాలజీస్ వాళ్ళు లాంచ్ చేశారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఈ లాంచ్లో ఉండేది. అంటే చాలా గ్యాప్ తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ 20 years ఆఫ్ పల్సర్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. 2 decades ఆఫ్ పల్సర్ అనమాట. ప్లస్ 12 million పల్సర్స్ సోల్డ్ అనమాట అక్రాస్ ద వరల్డ్. 12 million అండి. అంటే 12 million అంటే 12 into 10 lakhs, అంటే ఆల్మోస్ట్ కోటి మీద 1.2 crore పల్సర్స్ సోల్డ్ అనుకోండి. సో విచ్ ఇస్ హ్యూజ్ అనమాట. అంత ఫాలోయింగ్ ఉండి, అంత నమ్మకం ఉండి, ఇది వరల్డ్ వైడ్ నేను చెప్పేది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా మన ఇండియన్ బ్రాండ్ని నమ్మి కొంటున్నారంటే అది మన ఇండియన్ బ్రాండ్కి ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. అంటే మన ఇండియన్స్గా మనకి ప్రౌడ్ ఫీలింగ్. సో జాపనీస్ కాంపిటీటర్స్తో, వేరే ఇంటర్నేషనల్ బైక్ మేకర్స్తో మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ కూడా పోటీ పడుతున్నాడు అంటే ఇట్ ఇస్ సంథింగ్ వీ నీడ్ టు బీ ప్రౌడ్ ఆఫ్. సో ఇప్పుడు మనం మాట్లాడింది చాసీ గురించి అండ్ స్వింగ్ ఆర్మ్ గురించి. సస్పెన్షన్ నేను చెప్పాను 37mm టెలిస్కోపిక్ ఫోర్క్ ముందు అండ్ మోనోషాక్ వెనకాల. మోనోషాక్ అనేది కొత్తగా ట్యూన్ చేయబడిందని చెప్పారు. సో చాసీ కొత్తది, మోనోషాక్ కొత్తది. టైర్ చూసినట్లయితే ఫ్రంట్ MRF జాపర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో అది ఒక డిసప్పాయింట్మెంట్. నాకు తెలిసి రేడియల్ టైర్స్ ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే కొంచెం టూరింగ్ టైర్స్ అట్లా ఆఫర్ చేసి ఉండొచ్చు. బట్ MRF జాపర్ ముందు ఉంది, వెనకాల 130 సెక్షన్ టైర్. ముందు 100 సెక్షన్ టైర్, వెనకాల 130 సెక్షన్ టైర్ ఇచ్చారు. సో అది కూడా వాళ్ళు స్పెసిఫై చేయలేదు రేడియల్ టైరా కాదా అనేది. కానీ ట్రెడ్ ప్యాటర్న్ చూస్తే అది జాపర్ టైర్ అయితే కాదు. నాకు తెలిసి మేబీ రేడియల్ టైర్ ఉంటే బాగుండు, ఎందుకంటే టూరింగ్ చేసేటప్పుడు కొంచెం టైర్ క్వాలిటీ బెటర్గా ఉంటే, ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెరెన్స్ మనం ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. సో అది ఇస్తే బెటర్ అని నా ఒక ఒపీనియన్. కానీ ట్యూబ్లెస్ టైర్సే అండ్ 17-inch వీల్స్. బ్రేక్స్ గురించి మాట్లాడదాం. ముందు 300mm డిస్క్ అనమాట, వెనకాల 230mm డిస్క్. సింగిల్ ఛానల్ ABS ఆఫర్ చేశారు, విచ్ ఇస్ ఓకే. ఎందుకంటే ఎక్కువ శాతము బ్రేకింగ్ అంటే టెక్నిక్ అనేది ఫ్రంట్ బ్రేకే ఎక్కువ యూజ్ చేయాలనేది అంటే మోటార్ సైక్లింగ్ ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఆల్మోస్ట్ 75 to 80% ప్రెషర్ మనము ఫ్రంట్ బ్రేక్ పైన పెట్టాలి, 25 to 20% మనం వెనకాల బ్రేక్ యూజ్ చేయాలి. అప్పుడే కంట్రోల్ అనేది మన చేతిలో ఉంటుంది. దట్ ఈస్ ద సేఫ్ బ్రేకింగ్ మెకానిజం, బ్రేకింగ్ టెక్నిక్ అంటారు. సో ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేసేటప్పుడు నాకు తెలిసి వీల్ లాక్ అవుతుంది, ఎందుకంటే ఈ సింగిల్ ఛానల్ ABS ఫ్రంట్ వీల్లో పనిచేస్తుంది.
వెనకాల వీల్ మాత్రమే పనిచేయదు. సో మీరు బ్రేకింగ్ టెక్నిక్ నేర్చుకుంటే ఎక్కువ ఫ్రంట్ బ్రేక్ మీద మీరు ప్రెషర్ పెట్టడము ప్రాక్టీస్ చేసుకుంటే నాకు తెలిసి ఈ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటే కూడా మీకు చాలు. కానీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చుంటే మంచిది, ఎందుకంటే అందరూ ఎక్స్పర్ట్స్ కాదు, అందరూ కూడా చాలామంది రూకీస్ ఈ బండి కొనొచ్చు. సో వాళ్ళు సడన్గా వెనకాల బ్రేక్ యూజ్ చేస్తే వెనకాల వీల్ లాక్ అవ్వచ్చు. సో అందుకనే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చుంటే మంచిదని నా ఒక అభిప్రాయం. కానీ సింగిల్ ఛానల్ ఏబిఎస్ఏ మనకి దీంట్లో లభిస్తుంది. ఇంకోటి స్లిప్పర్ క్లచ్ మళ్ళీ దీంట్లో ఆఫర్ చేశారు. అంటే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్లిప్పర్ క్లచ్ ప్రొవైడ్స్ ఫర్ లైటర్ క్లచ్ పుల్ అండ్ ఇట్ అవాయిడ్స్ ద రేర్ వీల్ లాకింగ్ అండ్ హాపింగ్ వైల్ డూయింగ్ ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్. అంటే సడన్గా మనము ఒక 100 స్పీడ్లో క్రూజ్ చేసేటప్పుడు సడన్గా ఏదో మధ్యలో వచ్చేసింది, ఏదో కుక్కనో ఏదో మధ్యలో వచ్చినప్పుడు మనం సడన్గా స్పీడ్ కట్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ స్పీడ్ కట్ చేస్తూ డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు రేర్ వీల్ స్పీడ్ ఇంజిన్ బ్రేకింగ్ అంటే ఇంజిన్ బ్రేకింగ్ మ్యాచ్ అవ్వదండి. ఎందుకంటే రేర్ వీల్ తిరుగుతూనే ఉంటుంది, ఇంజిన్ ఏమో బ్రేక్ చేయాలని ట్రై చేస్తుంటుంది. సో అక్కడ మ్యాచ్ కాకుండా రేర్ వీల్ లాక్ అయ్యి హాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అవాయిడ్ చేసేది స్లిప్పర్ క్లచ్ అనమాట. సో ఆ సేఫ్టీ ఫీచర్ ఒకటి ఎక్స్ట్రా ఉండడం మంచిది టూరింగ్ చేసేటప్పుడు. సో అదొకటి ఆఫర్ చేయడం మంచి విషయం. ఇప్పుడు పవర్ ప్లాంట్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ BS6 కంప్లైంట్ 249cc ఇంజిన్ అనమాట. సో లిక్విడ్ కూలింగ్ ఇచ్చుంటే ఇంకా బెటర్ ఉండేది, కానీ పవర్ ఏమో 24.5 PS అనమాట. అండ్ టార్క్ ఏమో 21.5 Nm. సో ఇక్కడ మళ్ళీ చాలామంది ఆలోచిస్తారు, పవర్ ఆల్మోస్ట్ NS200 RS200 రెండు కూడా ఆల్రెడీ 24.5 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కానీ ఇది 250cc ఉండి ఎందుకు వీళ్ళు పవర్ పెంచలేదు, కనీసం 30 bhp అన్న ఇచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అందరు కూడా అదే ఆలోచిస్తున్నారు. కానీ నాకు తెలిసి నేను చెప్పినట్టు ఇది మోర్ టూరింగ్ సెంట్రిక్ వెహికల్స్గా ఉంటే దీంట్లో టార్క్ డెలివరీ ఎక్కువ ఉంటుంది. నా ఒక అంచనా, నా ఒక ఎస్టిమేషన్. ఇదంతా నేను నడిపించిన తర్వాత ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కానీ నా ఒక అంచనా ఏంటంటే ఎప్పుడైతే పవర్ ఫిగర్ అండ్ టార్క్ ఫిగర్ రెండు దగ్గరలో ఉన్నాయంటే ఈ 24.5 PS 21.5 Nm అంటే ఆల్మోస్ట్ దగ్గర దాపులో పవర్ అండ్ టార్క్ వాళ్ళు మ్యాచ్ చేయడానికి ట్రై చేశారు. ఎప్పుడైతే అలా ట్రై చేస్తారో టార్క్ డెలివరీ ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే బాటమ్ అండ్ టార్క్ ప్లస్ మిడ్ రేంజ్ పంచ్, అంటే మిడ్ రేంజ్ కన్సిస్టెన్సీ చాలా మంచిగా ఉంటుంది. సో అది క్రూజింగ్ స్పీడ్ మీకు కన్సిస్టెంట్గా అది డెలివర్ చేయగలుగుతుంది. నాకు తెలిసి ఈజీగా 100-105లో మీరు క్రూజ్ చేయవచ్చు ఈ బైక్లో. సో నాకు తెలిసి ఇది మోర్ టూరింగ్ సెంట్రిక్ మోటార్ సైకిల్ రాదర్ దెన్ టాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్ కాకుండా టూరింగ్ సెంట్రిక్ బైక్స్ లెక్క ఇది లాంచ్ చేయడం చూస్తున్నాం మనము. సో గేర్ బాక్స్ కూడా మీరు గమనిస్తే 6 స్పీడ్ కాదు 5 స్పీడ్ గేర్ బాక్స్. సో ఇవన్నీ చూస్తుంటే ఈజీగా గేర్ రేషియోస్ కూడా మనకి NSలో లేకపోతే RSలో కొంచెం షార్టర్ గేర్ రేషియోస్ ఉంటాయి. ఫస్ట్ త్రీ గేర్ రేషియోస్ షార్ట్గా ఉంటాయి. నెక్స్ట్ 3 అంటే లాస్ట్ 3 గేర్ రేషియోస్ టాల్గా ఉంటాయి క్రూజింగ్ స్పీడ్ కోసం లేదా టాప్ అండ్ స్పీడ్ కోసం. సో ఇది 5 స్పీడ్ గేర్ బాక్సే ఈ F250 అండ్ N250లో. సో దీంట్లో నాకు తెలిసి ఈవెన్లీ స్ప్రెడ్ గేర్ రేషియోతో వచ్చి ఉంటుంది. సో నాకు తెలిసి అదే మోర్ టూరింగ్ సెంట్రిక్ ఒక రైడ్ డైనామిక్స్ మనం దీంట్లోకి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేయాలి. సో అయిపోయింది పవర్ గురించి మాట్లాడాము. ఇప్పుడు స్పీడో కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. స్పీడో మళ్ళీ పార్ట్ అనలాగ్ పార్ట్ డిజిటల్ అండి. సో చాలామంది ఆ రెవ్ నీడిల్ అనేది ఇట్లా క్లైంబ్ అయ్యేది ప్రిఫర్ చేస్తారు. దాంట్లో నేను కూడా ఒకడిని. సో అది ఇచ్చారు, బ్లూ బ్యాక్లైట్ డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు. సో దాంట్లో స్పీడోమీటర్ ఉంది అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. సో రేంజ్ కూడా ఆఫర్ చేస్తారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఇవ్వడం కాబట్టి మంచి బ్యాలెన్స్ ఆఫ్ గుడ్ వెల్ బ్యాలెన్స్డ్ ప్యాకేజ్ లెక్క ఒకటి ఆఫర్ చేశారు. ఇప్పుడు ప్రైస్ అండి, ఎందుకంటే ప్రైస్ చాలా క్రూషియల్ ఇటువంటి కొత్త లాంచెస్ ఉన్నప్పుడు. సో F250 ఏమో 1,40,000 ఎక్స్ షోరూమ్ ఢిల్లీ అంట, అండ్ N250 ఏమో 1,38,000 ఎక్స్ షోరూమ్ ఢిల్లీ. నా ఇదే మనము RS200 చూస్తే ఆల్మోస్ట్ 1.63 వరకు ఉంది నాకు తెలిసి ఎక్స్ షోరూమ్ ఢిల్లీ. సో దగ్గర దాపు 20,000 ఇది అండర్ కట్ చేస్తుంది. అండ్ 200NS చూసినట్లయితే మనకి 1,33,000 ఎక్స్ షోరూమ్ ఉంది ఢిల్లీలో. సో దానికంటే ఇది ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఒకవేళ మీకు ఫన్ బైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్ కావాలంటే 200NS ఎనీ టైమ్ బెటర్ ఆప్షన్ అండి. అది ఎప్పటికీ వన్ ఆఫ్ ద లెజెండరీ ఐకానిక్ బైక్స్. ఎందుకంటే ఇప్పుడు రాను దాన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఇంకా రిఫైన్ చేశారు. సో ఫ్యూల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూలింగ్ అన్ని ఇచ్చారు కాబట్టి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. లేదు మీకు కొత్త పల్సర్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్కువ టూరింగ్ మీరు చేస్తారు, మీకు టార్క్ డెలివరీ కన్సిస్టెంట్గా ఉండాలంటే నాకు తెలిసి ఈ బండిల్ మీరు టెస్ట్ రైడ్ చేసి చూడొచ్చు మీ రైడ్ ప్రిఫరెన్స్కి ఇది మ్యాచ్ అవుతుందా లేదా అనేది. సో ఇంతే అండి కొత్త పల్సర్స్ ఒక ఓవర్ వ్యూ. రెండింటికి ఒకటే ఇంజిన్, అందుకనే నేను ఇంజిన్ గురించి ఒకటేసారి మాట్లాడాను. నేకెడ్ బైక్ N250లో చూసినట్లయితే సేమ్ మనకి ఒకలాంటి MT-15 లాంటి హెడ్ ల్యాంప్ ఇచ్చారు. LED DRLs చూస్తే అదే గుర్తొస్తుంది.
అండ్ మళ్ళీ బై ఫంక్షనల్ ఎల్ఈడి అండ్ టెయిల్ ల్యాంప్ అంతా సేమ్, ఎగ్జాస్ట్ కూడా సేమ్ అనమాట. ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో మనం చూడాలి, సో అదొక విషయము. బట్ మోర్ దెన్ దాట్ కొత్త పల్సర్స్ ఎలా ఉన్నాయి, మీకే ఏమనిపిస్తుంది, మీ ఒక ఒపీనియన్ ఏంటి, మీకు నచ్చిందా లేదా, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, మనకి ఏం దొరికింది, దీంట్లో మీరు డిసప్పాయింట్ అయ్యారా లేకపోతే ఓకే మనం చూద్దాం అన్నట్టు ఉన్నారా అనేది మీరు కామెంట్ చేసి తెలియచేయండి. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.